నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మెంతులు చూసారా? అసలు ఎంత బాగా ఎంత చక్కగా ఉన్నాయో. చాలా మందికి మెంతులు అనేవి వేస్తే పడిపోవడము, అలాగే కుళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. మనము నార్మల్‌గా చెప్పుకుంటూ ఉంటాం కదా! ఎప్పుడైనా సరే గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆకుకూరలతో మొదలు పెట్టాలి అనుకుంటాము. కానీ ఆకుకూరలు వేయడంలోనే మనము చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కంటైనర్ చూసారు కదా! ఇది మనకు వేస్ట్‌గా ఉన్నటువంటి ఏ చిన్న కంటైనర్ అయినా సరే తీసుకోండి. హోల్స్ అనేవి తప్పకుండా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు అండి మన పాత మొక్కలనేవి తీసేసి ఉంటాం కదా! ఆ మట్టిని నేనేం చేశానంటే ఇలాగా చూసారు కదా! ఇవంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు అలా లేకుండా మొత్తము మట్టిని నేను ఇలాగా ఆరబెట్టుకొని జల్లించుకున్నానండి. మెత్తగా జల్లించుకున్నాను. మనకు ఈ సాయిల్ అండి ఇలా జల్లించుకోవడం వల్ల సీడ్స్ వేసుకోవడానికి కానీ, ఆకుకూరలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగ నేను ఎప్పుడు అండి మీరు కొంచెం మొత్తంలో ఇలాగ మట్టిననేది జల్లించి ఉంచుకోండి. లేదు అంటే మీ దగ్గర కొత్త మట్టి ఉంది అనుకుంటే ఆ కొత్త మట్టిలో 80% అనేది తీసుకోండి. 10% శాండ్ అనేది తీసుకోండి. 10% మాత్రమే కంపోస్ట్ అనేది సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మనము ఇది పాత సాయిల్ కదా! ఇందులో కంపోస్ట్ అనేది ఎంతో కొంత ఉండే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి కంపోస్ట్ అనేది తీసుకోవట్లేదండి. ఓన్లీ పాత మట్టి అంటే మొక్కలు తీసేసిన మట్టిని జల్లించుకుని మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! ఇలాగ నేను ఎప్పుడు అండి కొంచెము జల్లించి ఉంచుకుంటాను. ఎందుకంటే నేను సీడ్స్ వేసుకోవడానికి కానీ, ఇలాగా ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలకి కానీ నేను ఎక్కువ శాతము ఇదే వాడుతూ ఉంటాను. ఇలాగా జల్లించి ఉంచేసుకొని ఈ మట్టిని అనేది మీరు మెంతులు వేసుకోవడానికి కానీ, ఎలాంటి ఆకుకూరలైనా అండి వేసుకోవడానికి ఇది ఒకసారి ట్రై చేయండి. 100% అండి. మనకు సీడ్స్ వేసుకుంటాం కదా! విత్తనాలు చక్కగా వస్తాయి. ఇప్పుడైతే నేను ఈ మట్టి ఏదైతే జల్లించుకున్నానో ఆ మట్టిని అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనము హోల్స్ పెట్టుకున్నాం కదా కంటైనర్‌కి. దానికి హాఫ్ వరకు అంటే 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా ఈ మట్టిని అనేది నింపేసుకోండి. ఇక్కడ చూసారు కదా! నేనైతే అసలు ఇక్కడ ఎటువంటి కంపోస్ట్ కూడా కలపలేదండి. ఓన్లీ నేను జల్లించుకున్నటువంటి మట్టిని మాత్రమే తీసుకున్నాను. ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేయండి మట్టిని. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా! అవనేవి ఫిల్ అయిపోతాయి. అలాగే వాటర్ చేయడం వల్ల కూడా లోపల గాలి అనేది ఉంటే లోపల అంటే మొత్తం కరెక్ట్‌గా సెట్ అవుతుందండి. మనము డైరెక్ట్‌గా విత్తనాలు వేసి వాటర్ చేసామంటే విత్తనాలు అనేవి అటు ఇటు వెళ్ళిపోవడము, లోపలికి వెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ ఏవైనా సరే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాటర్ చేయండి. వాటర్ చేసినప్పుడు ఆ మట్టి అనేది మనకు గట్టిగా ఒకే దగ్గరికి స్ప్రెడ్ అవుతుందనమాట. అప్పుడు మనము విత్తనాలు అనేవి వేసుకోవచ్చు. మనము వేసిన నీళ్లు ఏవైతే అవి ఉన్నాయో అవి కరెక్ట్‌గా డ్రైన్ అవుట్ అయ్యి బయటికి రావాలండి. అంత బాగా హోల్స్ అనేవి ఉండాలి. మనకి ఇవే కాదండి వేటికైనా సరే హోల్స్ అనేవి చాలా జాగ్రత్తగా అనేవి చేసుకోండి. ఇక్కడ మెంతులండి నేను ఓవర్ నైట్ అనేది నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు 2-3 డేస్ కంతా కూడా చక్కగా మనకు జర్మినేషన్ ఉంటుందండి. మనం ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల జర్మినేషన్ రేట్ అనేది తొందరగా ఉంటుంది. మనము డైరెక్ట్‌గా అలా వేసుకున్నాం అనుకోండి, మనము వాటర్ వేసిన తర్వాత అవి నాని తర్వాత మొలకెత్తడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అందుకని మీరు ముందు రోజే గనక నానబెట్టేసేసుకొని వేసుకున్నారంటే మనకు తొందరగా మొలకలనేవి వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా! మరీ పల్చగా వేసుకున్నారంటే ఈ మెంతులనేవి పడిపోతూ ఉంటాయండి. అందుకనేసి ఒకదానికి మనకు సపోర్ట్ ఉండాలి కాబట్టి చిక్కగా అనేది వేసుకోండి. ఇవి ఉన్నాయి కదా! అవి నేను ఇంకొక పాట్‌లోకి అనేవి వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మట్టి తీసుకున్నాం కదా! ఎటువంటి కంపోస్టు కలపనటువంటి ఓల్డ్ మట్టి. అది తీసుకొని ఒక లేయర్‌గా ఏసేసేయండి. మరీ థిక్‌గా వేయకండి. అలాగని మళ్ళీ పల్చగా కూడా వేయకండి. ఇలాగ మొత్తము ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసేయండి. మట్టి వేసిన తర్వాత ఒకసారి చేత్తో అంటే చిన్నగా అట్లా స్ప్రెడ్ చేసేసి వాటర్ అనేది ఫోర్స్‌గా పోయకుండా లైట్‌గా అండి. మీరేదైనా స్ప్రేయర్‌తో కానీ లేదంటే ఫోలియర్ స్ప్రే లాగా మనము వాటర్ క్యాన్స్ అవి ఉంటాయి కదా! అలాగా లేదా చేతిలోకి ఇలా తీసుకొని కొంచెము అలాగా చల్లినట్టుగా మాత్రమే వాటర్ అనేది ఇవ్వండి. చూసారు కదా! ఇలాగ చేత్తో కొంచెం అలాగ వేయండి. అలా వేసేసిన తర్వాత మనకు వర్షం పడని దగ్గర అలాగే వింటర్‌లో అలాగైతే గనక డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. వర్షాకాలంలో అయితే మాత్రం మీరు వర్షం పడని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ పడినా కూడా అండి ఇవి విత్తనాలనేవి ఈ మెంతులు కుళ్ళిపోతూ ఉంటాయి. బూజు పట్టినట్లుగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాం కదా! అప్పుడు ఏవైనా సరే కొన్ని మెంతులు అలా మీకు పైకి కనిపించాయంటే
వాటి మీద కొంచెము మట్టి అనేది వేసేసేయండి. ఇలాగా వేసేసి పక్కన పెట్టారంటే మనకు 2 నుంచి 3 రోజులకంతా అండి చక్కగా మొలకలు అనేవి వచ్చేస్తాయి. వారం రోజులకంతా మనము హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా సెమీ షేడ్లో అనేది పెట్టేయండి. ఎప్పుడైతే మీకు మొలకలు కనిపిస్తాయో అప్పుడు ఫుల్ సన్లోకి అనేవి షిఫ్ట్ చేసుకోండి. ఇది నేను పెట్టి వారం రోజులు అయిందండి. చూసారు కదా మనకు ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా మొలకలు వస్తాయి కదా, 3వ రోజు అప్పుడే ఇంకొక కంటైనర్లోకి అనేది వేసుకోండి. మనం అప్పుడు అలా వేసుకోవడం వల్ల వెంటనే మనము హార్వెస్ట్లు అనేది తీసుకోవచ్చు. అంటే ఇది హార్వెస్ట్ చేసుకుంటాము, మళ్ళీ మనకు ఒక వారం రోజుల గ్యాప్తో మళ్ళీ ఇంకొక హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇలాగా ఈజీగా అండి, చాలా ఈజీ మెథడ్లో ఎటువంటి కంపోస్ట్ ఏమి వాడకుండా కూడా మనము ఓన్లీ గార్డెన్ సాయిల్లో కూడా మనము మెంతులు అనేవి ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.